నమస్తే కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తా ఉన్నది। ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మరో పక్కన ఇప్పుడు జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నటువంటి దశలో సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయన్నటువంటి సర్వేల రిపోర్ట్ తోటి ఒక కొత్త ఉత్సాహం కనపడతా ఉన్నటువంటి సందర్భం। మరో పక్కన కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టీపీసీసీ అధ్యక్షుడిగా ఇన్ని రోజులు కొనసాగినటువంటి రేవంత్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేయబోతా ఉన్నాడు। ఆ ప్లేస్లో కొత్త వ్యక్తికి ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది। దీనిపైన ఒక పక్కన 2021 జూన్లో రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టడం జరిగింది। కొత్త పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి అనాది కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి। కేవలం 2.5 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అంతమవుతుందన్నటువంటి దశ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా 100% విజయవంతంగా పార్టీని నడిపించినటువంటి రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త సంబంధించినటువంటి వ్యక్తికి ఇదే సంబంధించినటువంటి పార్టీ పగ్గాలు అప్పజెప్పబోతా ఉన్నాడు। అయితే ఈ సంబంధించినటువంటి టీపీసీసీ పదవి అనేది మరి కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి పదవితో సమానం అన్నటువంటి తీరుగా అక్కడ ఉన్నటువంటి ఈ పార్టీలో ఉన్నటువంటి నేతలంతా ఆ యొక్క పోస్టు కావాలన్నటువంటి ఉద్దేశంతో తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు। ముఖ్యమంత్రి కోసం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికి ఏ విధమైనటువంటి కాంపిటీషన్ ఉందో రేవంత్ రెడ్డి కాంపిటీషన్ కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, ఈ చాలామంది వ్యక్తులు ఏ విధంగానైతే చివరి నిమిషం వరకు ముఖ్యమంత్రి తనే కావాలని చెప్పేసి ప్రయత్నాలు చేయడం జరిగిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాంగ్రెస్ పార్టీలో మరొకసారి ఇదే సంబంధించినటువంటి తరహా ప్రయత్నాలు ఢిల్లీ వేదికకు కొనసాగుతూ ఉన్నాయి। అతి తొందరలో టీపీసీసీ అధ్యక్షుడు మార్పు ఉంటుంది। ఈ సంబంధించినటువంటి ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియామకం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి అధిష్టానం ప్రకటించడంతో ఇక్కడ ఉన్నటువంటి నేతలంతా అలర్ట్ అవుతున్నటువంటి సందర్భం। మరి ఎవరికి వస్తుంది ఈ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు ఎవరిని నియమించబోతా ఉంది అధిష్టానం? మరి కేంద్రం ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు చెప్తే వర్కౌట్ అవుతుందా, లేకపోతుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ యొక్క అనుచర వర్గానికి ఏమైనా వస్తుందా అన్నటువంటి చర్చలు ఇప్పటికే కొనసాగుతూ ఉన్నాయి। కొంతమంది ఏమో రేవంత్ రెడ్డి తోటి ఫైరల్ నడిపిస్తూ ఉంటే కొంతమంది ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలను కలిసి వస్తున్నటువంటి సందర్భం। మరి ఎవరికి వస్తుంది, ఎంతమంది నేతలు ఈ పోటీలో ఉంటా ఉన్నారు, ఎంతమంది నేతల యొక్క పేర్లు పరిశీలన ఉన్నాయనేది కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం। దీంట్లో ఒక రకంగా ఆర్థిక పరమైనటువంటి మరో పక్కన కుల సమీకరణాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, రాజకీయ పరమైనటువంటి నేపథ్యాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఏ వ్యక్తి సీనియర్గా ఉన్నాడు, ఏ వ్యక్తి యొక్క కులం బలంగా ఉంది, ఏ వర్గానికి న్యాయం చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడుతుందన్నటువంటి అంశాలను కూడా ఒకసారి పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం। దీనిలో ఇద్దరు పేర్లు కీలకంగా వినపడతా ఉన్నాయి, ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం। టికెట్ ఆశించేటువంటి వాళ్ళ యొక్క పేర్లను కనుక మనం పరిశీలించినట్టయితే ముఖ్యంగా ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్, నల్లగొండకు సంబంధించినటువంటి జిల్లా నేతలను పరిశీలించినట్టయితే కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సందర్భాల్లో ట్రై చేయడం జరిగింది, పీసీసీ అధ్యక్షుడిగా తనను నియమించాలని చెప్పేసి పట్టుబడడం జరిగింది। గతంలో రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత చాలా వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి। అంటే నిన్నగాక మొన్న వచ్చినటువంటి వ్యక్తికి ఎట్లా పీసీసీ అధ్యక్షుడిగా మీరు నియమిస్తారని చెప్పేసి అధిష్టానం పైన అలగడం జరిగింది, గుర్రుగా ఉండడం జరిగింది, వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు। మరి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏమన్నా అధిష్టానం అవకాశం ఇస్తుందా అంటే ఖచ్చితంగా లేదనేది చెప్పుకోవచ్చు। ఒక పక్కన ఆయన మంత్రి హోదాలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఆయన కూడా అడిగేటువంటి పరిస్థితుల్లో కూడా లేడు। ఇంకొక పక్కన ఆయన తమ్ముడైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన హోమ్ మినిస్టర్ వస్తుందని చెప్పేసి గొప్పగా చెప్తా ఉన్నాడు కదా, ఆయన మినిస్టర్ కోసమే ట్రై చేస్తూ ఉన్నాడు। పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే నాకేముంటుందిలే, కానీ మంత్రిగా పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నాడు। పీసీసీ పదవి తనకి అధిష్టానం అప్పచెప్పాలని చెప్పేసి చూసినా కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత ససమేర అనేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి। ఆయనకు కావాల్సింది రాష్ట్రంలో ఉన్నటువంటి
మంత్రి పదవిని చేపట్టాలి కాంగ్రెస్ పార్టీలో అన్నది ఆయన యొక్క ఆలోచన అని తెలుస్తా ఉంది. కాబట్టి కోమటిరెడ్డి బ్రదర్స్కి ఖచ్చితంగా ఈ యొక్క పిసిసి రేసులో ఉండేటువంటి అవకాశం లేదు, వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడట్లేదు. ఇంకొక పక్కన బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి విషయాన్ని అంటే సార్ దానికంటే ముందు ఇదే నల్గొండకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ విషయాలను కూడా పరిలోకి తీసుకుందాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడు ఆ ప్రభుత్వంలోనే కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో పనిచేయడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ గా పనిచేస్తున్నటువంటి దశలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా చతికిల పడ్డదో మన అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశమే లేదు 100%. ఇంకొక పక్కన జానారెడ్డికి ఇస్తారన్నటువంటి చర్చ నడుస్తూ ఉంది. గతంలో ఆయన పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినటువంటి అనుభవం ఉన్నది కాబట్టి జానారెడ్డికి ఇస్తారన్నటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. కానీ ఒకవేళ జానారెడ్డికి ఇచ్చినట్టయితే రాష్ట్రంలో బీసీ వర్గాలు కానీ ఎస్సీ వర్గాలు కానీ కొంత కాంగ్రెస్ పార్టీ పైన సీరియస్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తా ఉన్నది. జానారెడ్డి కుటుంబం నుంచి ఒకరికి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం జరిగింది, ఇంకొకరికి ఎంపీగా అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో అప్పటికే నల్గొండ జిల్లాలో కొంత వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన. ఇంకా ఇప్పుడు వాళ్ళిద్దరికి టికెట్ ఇవ్వడంతో పాటు జానారెడ్డికి పిసిసి ఇచ్చినట్టయితే మరి అక్కడ బగ్గుమనేటువంటి పరిస్థితి ఉంటుంది బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలు. కాబట్టి నల్గొండ జిల్లా నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ జానారెడ్డి కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ వీళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో పిసిసి అధ్యక్ష బాధ్యతలు మాత్రం ఇచ్చేటువంటి అవకాశం కనబడట్లేదు. ఇంకొక పక్కన బట్టి విక్రమార్క ఈయన సీఎం రేసులో ఉన్నటువంటి వ్యక్తి, చిట్ట చివరి నిమిషం వరకు ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పేసి అధిష్టానంతో కొట్లాడినటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క. మాల సామాజిక వర్గానికి చెందినటువంటి బట్టి విక్రమార్క మరి ఈసారి పిసిసి పదవి కావాలి నాకే అని చెప్పేసి అడిషనల్ గా పదవి కావాలని చెప్పేసి ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. బట్టి విక్రమార్క మరి బట్టి విక్రమార్కకు ఏమైనా అవకాశం ఉంటుందా? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అక్కడ మాదిగ సామాజిక వర్గం నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం అవుతా ఉన్నది. ఈ ఎంపీ ఎన్నికల్లో 3 ఎస్సీ కోటాలో ఉన్నటువంటి రిజర్వ్డ్ స్థానాల్లో ఎవరికి కూడా మాదిగలకు చోటు ఇవ్వలేదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల నేతలంతా ఆరోపిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఈసారి జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గం అంతా కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత దూరంగా ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. మరి మళ్ళొకసారి కనుక బట్టి విక్రమార్కకి ఇదే టైంలో ఆయన కనుక ఈ పిసిసి పగ్గాలు కనుక అప్పగించినట్టయితే ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ వీక్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. బట్టి విక్రమార్క ఒక రకంగా పిసిసి అధ్యక్షుడిగా సమర్థవంతమైనటువంటి నేతగానే చెప్పుకోవచ్చు. కానీ వచ్చినట్టయితే ఇక్కడ ఏదైతే జనాల్లోకి వెళ్ళినట్టయితే దీనిపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యతిరేకత రాకుండా ఉండాలంటే బట్టి విక్రమార్క కొంత సైడ్ పెట్టేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. కాబట్టి బట్టి విక్రమార్క కూడా పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, మరో పక్కన కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క. అర్హతలు లేవని కాదు, ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కుల సమీకరణలను దృష్టిలో పెట్టుకొని అక్కడ బట్టి విక్రమార్క ఇచ్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఇక మరొక పక్కన నాగూర్ కర్నూలు నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి సంపత్ కుమార్ కు ఇద్దామా అంటే సంపత్ కుమార్ కు సంబంధించినటువంటి మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత, కాంగ్రెస్ పార్టీకి లాయర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సంపత్ కుమార్. మరి సంపత్ కుమార్ కి అంత రాజకీయ పరమైనటువంటి కొంత అనుభవం తక్కువ ఉందన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక పక్కన మరి ఆయనకి ఇస్తారా అంటే ఆయన కూడా లిస్ట్ లో ఉన్నాడు, ఆయన కూడా ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి సంపత్ కుమార్ యొక్క పేరు కూడా ఇప్పటికీ పరిశీలనలో ఉంది. ఎస్సీ సామాజిక వర్గానికి కనుక ఇచ్చినట్టయితే ఇక్కడ సంపత్ కుమార్ కి ఆయన ముందు వరుసలో ఉండేటువంటి వ్యక్తి సంపత్ కుమార్. మరో పక్కన సీతక్క సైతం ఆమె కూడా ఆ రేసులో ఉంటుందని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంది. కానీ సీతక్కకి ఇచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉందంటే అది లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్కన ఆమె మంత్రిగా పనిచేస్తా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ఆమె చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. రాహుల్ గాంధీతో కూడా సోనియా గాంధీ కుటుంబంతో కూడా అత్యంత సన్నిహితురాలుగా పేరున్నటువంటి సీతక్కకి కూడా ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పురుషుల కొంత ఇక్కడ పిసిసి హోదాలో ఒక ఏదైతే కొంత మగవాళ్ళనే కనుక పెట్టినట్టయితే కొంత పార్టీలో ఊపు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కూడా కొంత పార్టీ చీఫ్ గా మరి ఇక్కడ మహిళలను పెట్టినట్టయితే కొంత ఉత్సాహం తగ్గుతుందన్నటువంటి భావన కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి సీతక్కకి
ఇచ్చేటువంటి ఆస్కారం అయితే కనబడతలేదు. ఒకవేళ కనుక ఎస్టీలకు కనుక ఇచ్చినట్టయితే ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి సీతక్కనే చెప్పుకోవచ్చు. సీతక్క కూడా అట్లాంటి అవకాశాలు కనపడతలేవు. మరో పక్కన మహేష్ కుమార్ గౌడ్ చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాడు. మరో పక్కన ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఈ యొక్క వరుసలో ఉన్నాడు. బీసీ సామాజిక వర్గాన్ని కనుక పరిగణలోకి తీసుకున్నట్టయితే మహేష్ కుమార్ గౌడ్కి ముందు నుంచి అంటే ఈ ఎమ్మెల్సీ పదవి రాకముందు నుంచి ఈ యొక్క పిసిసి అధ్యక్షుడిగా తనను నియమించాలని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చాలా సందర్భాల్లో ఢిల్లీ పెద్దలకు కలిసి చెప్పుకున్నటువంటి విషయాన్ని కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఆయననే పార్టీ చీఫ్ గా నియమిస్తారన్నటువంటి చర్చ నడిచింది, ప్రచారం జరిగింది. ఈ ఎమ్మెల్సీ ఇచ్చాకంటే ముందు కూడా మహేష్ కుమార్ గౌడ్కి ఈ ఎమ్మెల్సీ కంటే ఆయనకు పిసిసి చీఫ్ గా పనిచేయాలన్నటువంటి ఉద్దేశమే చాలా కనబడ్డది. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటి వరకు కూడా చాలా ట్రై చేస్తా ఉన్నాడు. మరి మహేష్ కుమార్ గౌడ్కి ఏ విధమైనటువంటి రిజల్ట్స్ ఉంటుంది? బీసీ సామాజిక వర్గానికి గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్కి మరి ఏమన్నా మరి కేంద్రం ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు ఏమైనా ఆయన వైపు చూస్తారా లేదని చూడాలి. ఇక ఇంకొక పక్కన కీలకమైనటువంటి నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్నటువంటి వ్యక్తి, మరో పక్కన రాజకీయ పరమైనటువంటి ఏదైతే అనుభవం ఉన్నటువంటి నేత మధు యాష్కి గౌడ్. అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2 దఫాలుగా కొంత మధు యాష్కి గౌడ్కి రాజకీయ పరంగా కొంత ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కూడా అక్కడ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. రాహుల్ గాంధీ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా మెదిలేటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలను కావచ్చు, ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి విషయాలను ఢిల్లీకి చేరవేయడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి మధు యాష్కి గౌడ్. ఈ మధు యాష్కి గౌడ్ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా కూడా ఈయన ఉండడం జరిగింది. అంటే ఇక్కడ జరిగేటువంటి ప్రతి విషయాన్ని ఢిల్లీకి చేరవేయడంలో కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాడు ఇక్కడ ఉన్నటువంటి మధు యాష్కి గౌడ్ యొక్క పేరు చాలా కీలకంగా వినబడతా ఉన్నది. కేవలం 2 సార్లు ఆయన ఎంపీగా ఓడిపోయాను, మరో 2 సార్లు అంతకంటే ముందు ఆయన ఎంపీగా గెలిచినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఈయన వైపే ఒక పక్కన మధు యాష్కి గౌడ్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది అధిష్టానం, ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. మరో పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సైతం కూడా మధు యాష్కి గౌడ్కి కొంత స్పేస్ ఇవ్వాలి, కొంత ఆయనకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కొంత భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకొక పక్కన జగ్గారెడ్డి సైతం కూడా ఆయన సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈయనకు ఏమైనా వస్తుందంటే ఈయనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈయనకి ఇస్తారంటే రేవంత్ రెడ్డి ఒప్పుకునేటువంటి పరిస్థితి అయితే కనపడదు. ఎందుకంటే జగ్గారెడ్డి ఎన్ని కామెంట్లు చేసిండో ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పైన మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఏదో నామమాత్రంగా ప్రచార సభలో కానీ కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి జగ్గారెడ్డిని పొగిడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఎక్కడ కూడా ఆయన యొక్క విలువ తగ్గించట్లేదు, నేను ఆయన గుర్తుగానే ఉన్నాడు అన్నటువంటి కొంత ఆయనకు ఆ భావం కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మొన్న మనం చూడడం జరిగింది. కేవలం నేను రబ్బర్ స్టాంపును మాత్రమే మొత్తం అంతా సీఎం ఆఫీస్ మొత్తం అంతా కూడా జగ్గారెడ్డిది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే కొంత ఆయనను ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది జగ్గారెడ్డికి. కానీ పదవుల విషయానికి వచ్చినట్టయితే జగ్గారెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. ఇక ఉన్నటువంటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి నేతల్లో కీలకమైనటువంటి పేర్లను కనుక మనం పరిశీలించినట్టయితే ఖచ్చితంగా కూడా ఇక్కడ మధు యాష్కి గౌడ్ బీసీలకు ఇవ్వాలంటే బీసీలకే ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ఇన్ని రోజుల నుంచి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే అధ్యక్ష పదవి టీపీసీసీ అధ్యక్షుడిగా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి చేతిలో ఉన్నది. అంతకంటే ముందు సైతం కూడా 2 పర్యాయాలు సైతం అక్కడ రెడ్డి సామాజిక వర్గం చేతిలోనే టీపీసీసీ పదవులు వాళ్ళ చేతిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలని కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవాలి, బీసీలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందన్నటువంటి ఒక ఉద్దేశాన్ని కనుక కల్పించినట్టయితే కొంత కాంగ్రెస్ పార్టీకి ఇంకా అదనపు బలం చేకూరేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి మహేష్ కుమార్ గౌడ్ గౌడ సామాజిక వర్గం, మధు యాష్కి గౌడ్ ఇద్దరు కూడా గౌడ సామాజిక వర్గం నుంచి చెందినటువంటి వ్యక్తులే. వీళ్ళకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ఎస్సీలకు ఇవ్వాలంటే ఇప్పటికే మాదిగ సామాజిక వర్గం అంతా కూడా ఎంపీ ఎలక్షన్స్లో కొంత తిరుగుబాటు ఎగరవేసినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఆ తిరుగుబాటు మళ్ళీ లేకుండా ఉండాలంటే అక్కడ నాగర్ కర్నూలు నుంచి టికెట్ ఆశించి భంగపడ్డటువంటి సంపత్ కుమార్కు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం కనపడతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకొక పక్కన ఒక కీలకమైనటువంటి వ్యక్తి పేరు కూడా బయటికి వస్తూ ఉన్నది. ఎందుకంటే అక్కడ మొన్న రేవంత్ రెడ్డి కూడా కొంత స్టేజ్ పైన చెప్పడం జరిగింది. అంటే నేను ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పదవిని నేను ఇస్తాను అతి తొందరలో అని చెప్పేసి అద్దంకి దయాకర్ పేరును తీసుకొని అద్దంకి దయాకర్ ముంగట చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా చూసుకోవచ్చు. మరి అద్దంకి దయాకర్కి ఏమైనా అవకాశం ఇస్తాడా? మరి అంటే కొంత అద్దంకి దయాకర్ దానిపైన మరి సమర్థవంతమైనటువంటి నేత కావచ్చేమో కానీ అక్కడ
మళ్ళీ ఒకసారి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఇచ్చినట్టయితే కొంత ఇబ్బంది ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కుల సమీకరణాలతో పాటు మరో పక్కన రాజకీయ పరమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి ఆస్కారం కాంగ్రెస్ పార్టీకి కనబడతా ఉన్నది. ముఖ్యంగా దీంట్లో 80% ఇక్కడ మధు యాష్కి గౌడ్కి ఛాన్స్ ఉండేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. మధు యాష్కి గౌడ్ అక్కడ రాహుల్ గాంధీకి అనుచరుడుగా పేరున్నటువంటి వ్యక్తి. ఒకవేళ కనుక ఇదే గౌడ్ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి భావిస్తే అది అంతా కూడా ఈ భారం అంతా కూడా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కనుక పెట్టినట్టయితే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మహేష్ కుమార్ వైపు లేకపోతే సంపత్ కుమార్ వైపు చూసేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. చూద్దాం మరి దీని పట్ల ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు అనేది. ఏదేమైనా కానీ ఈ ఎన్నికల ఫలితాల తర్వాతనే ఈ సంబంధించినటువంటి అంశం పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్పినటువంటి మాట ఏంటిదంటే మేము ఈసారి 14 సీట్లు సాధిస్తాం, మేము 13 సీట్లు సాధిస్తామని చెప్పడం జరుగుతుంది కదా. ఒకవేళ కనుక 10 సీట్లకు పైన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి టీపీసీసీ పదవి సంబంధించినటువంటి అంశం కూడా అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల చేతుల్లో ఏముండదు. ఇక్కడ రేవంత్ రెడ్డి చేతుల్లోనే అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఈయన చేతుల్లో పెట్టి ఈయనే నియమించేటువంటి బాధ్యతలు కూడా ఈయనకే అప్పగించేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. చూడాలి మరి ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, టీపీసీసీ పదవి ఎవరికి అదృష్టం వరించబోతుంది అనేది కూడా అతి తొందరలో తెలిసేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఈ ఫలితాల తర్వాత ఈ సంబంధించినటువంటి ఫలితం కూడా మరి మరొకసారి తెరనుంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.